ఈ అధ్యాయం పేరు చెప్పాం కదా, ప్రకృతి త్రిగుణాలు. మనుషుడు ఈ భౌతిక జగత్తులో ఎలాగా ప్రకృతి త్రిగుణాలచే బందీ అవుతాడనేది ఇప్పుడు భగవంతుడు వివరించబోతున్నాడు. అలాగే నిన్నేం చూసాం మనము, క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ విభాగ యోగం. అంటే క్షేత్రం అంటే ఏమిటి? మన దేహమే క్షేత్రము. క్షేత్రజ్ఞుడు దాన్ని ఎరిగినవాడు. పరమక్షేత్రజ్ఞుడు భగవానుడు. ప్రకృతి పురుషుడు. ప్రకృతి అనగానే పురుషుడు అని జ్ఞేయము. జ్ఞానం అనగా ఏమి? ఆ జ్ఞానాన్ని తెలుసుకునే విధానము. ఇవంతా కూడా నిన్న చూడడం జరిగింది. మొట్టమొదట 6 అధ్యాయాలు చూసాము. ఈ 7వ అధ్యాయం నుంచి భగవంతుడు మనకి జ్ఞాన మార్గాన్ని వివరిస్తున్నారు. అందులో 13 అయిపోయింది. ఈ 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము, అంటే ప్రకృతి త్రిగుణాలు అనమాట. ఇవి చూడబోతున్నాం మనము. దీనికి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తజనులందరికీ ఇస్కాన్ రాధా గోవింద మందిరం కులాయి మంగళూరు వారి తరపున స్వాగతం చెప్తున్నామండి. చక్కటి ఈ 18 రోజుల అధ్యయనం, గీతాధ్యయనం కార్యక్రమంలో మీరంతా క్రమం తప్పకుండా రోజు వచ్చి నేర్చుకుంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ క్లాసు ప్రారంభిద్దాము. 14వ రోజుకి వచ్చేసాం కదా. ఇది 14వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుడు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్ ఏమి అని చెప్పేసి దేవదేవుడైన తన గురించి విశదంగా వివరించాడనమాట. ఇప్పుడు అర్జునుకి జ్ఞాన వికాసంలో, అది నిన్నటి అధ్యాయంలో కూడా చూసాము, ఇది కలిగించడం మొదలు పెట్టారనమాట. ఎందుకంటే ఈ జ్ఞానాభివృద్ధిని సాధించే కొలిది మనుజుడు బంధ విముక్తుడైతాడు ఈ భౌతిక ప్రకృతి నుంచి అని చెప్పేసి నిన్న కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. ఈ ప్రకృతి త్రిగుణాల సంపర్కం చేతనే జీవుడు ఈ భౌతిక జగత్తులో బంధితుడైతాడు. కాబట్టి ఆ త్రిగుణాలంటే ఏమి, అది ఇక్కడ భగవంతుడు మొదటి శ్లోకంలో చెప్తాడు చూడండి. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవంతుడు పలికెను, దేనిని తెలుసుకొని మునులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారో అట్టి సమస్త జ్ఞానములలో ఉత్తమమైన ఆ దివ్య జ్ఞానమును తిరిగి నీకు ఇప్పుడు చెబుతాను అని చెప్పేసి అంటున్నారు. ఫలం దివ్యమైంది.
భూయ మళ్ళీ ఒకసారి ప్రవక్ష్యామి, జ్ఞానంలో ఉత్తమమైన జ్ఞానాన్ని, జ్ఞానం ఉత్తమం అని ఏ జ్ఞాత్వ, దీన్ని తెలుసుకొని మునులు పూర్వము ఋషులంతా కూడా వాళ్ళంతా కూడా పరిపూర్ణత పొందారనమాట. అంటే ఇక్కడ ఈ ప్రకృతి గుణాలేమి, అవి ఎట్లా వర్తిస్తాయి, ఏ విధంగా బంధమోక్షాలను కూరుస్తాయో ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో భగవంతుడు తెలియబోతున్నాడు. ఈ 2 శ్లోకాల్లో వాటి యొక్క ప్రాముఖ్యత, ఉత్తమైన నాలెడ్జ్ గురించి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అది మనకి ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం వలన పూర్వమంతా ఈ మునులంతా కూడా పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మిక జగత్తును చేరారని ఇక్కడ చెప్పబడుతోంది అనమాట. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. ఆ విధంగా స్థిరుడైన వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. సెకండ్, ఇక్కడ ఈ జ్ఞానం ముందు స్థిరంగా నిలిచిన వాళ్ళు, నిలిచిన మనుషులు ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు నన్ను చేరుకుంటారు అంటే ఆయన దివ్యత్వం అంటే దివ్యత్వాన్ని పొందుతారన్నమాట. మమ సాధర్మ్యం ఆగత, ఆహా మమ నా యొక్క సాధర్మ్యం అంటే నా యొక్క సమానంగా, నాతో సమానంగా. తదుపరి ఇక్కడ సర్గేపి సృష్టి ఎందు కూడా నా ఉపజాయంతే అంటే ఎప్పుడు జన్మించరు. ప్రళయ సమయం వచ్చిన మొత్తం విశ్వాలన్నీ కలిసిపోతాయి కదా, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాయి, ఏవి ఉండవు. అప్పుడు కూడా వాళ్ళు ఏమి నశించరు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ జ్ఞానాన్ని ఆశ్రయించేవారు ఇక్కడ సాధర్మ్య, నాతో సమానంగా దివ్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. అంటే భగవంతునితో చేరిపోవడం కాదు, గుణరీతితో ఆయన్ని ఏకత్వం సాధించడం. అంటే భగవంతుడు నిర్గుణుడు, ఈ త్రిగుణాలకు అతీతుడు. త్రిగుణాలకు బందీ అయ్యేది భౌతిక జగత్తులో మనుషుడే. ఆయన త్రిగుణాలకి సృష్టించేవాడే కానీ ఎప్పటికీ ఆయనకి త్రిగుణాలు ఆయన దరి కూడా చేరవు అనమాట. అది అంటే ఈ మన భగవంతునితో గుణరీతి ఏకత్వం కావడం అంటే మనము ఒక సముద్రాన్ని పోల్చుకోవచ్చు. సముద్రము ఉప్పు నీరు ఉంటుంది, భగవంతుడి సముద్రం అంతా విశాలమైన వాడు. ఆయన ఎప్పటికీ ఆయన్ని ఊహాతీతం, అచింత్యం అంత ఉంటే మనకు ఒక చిన్న నీటి బిందువు అంత వాళ్ళం అనమాట. అంటే అక్కడ ఉప్పే ఉంటుంది, ఇక్కడ ఉప్పే ఉంటుంది, కానీ పరిమాణంలో భగవంతుడికి ఎప్పటికీ జీవుడు సాధ్యం కాడు. అది ఆ స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి, నిర్గుణత్వానికి అంటే శుద్ధ భక్తి యుత సేవ ద్వారానే అనమాట. సదా ప్రేమయుక్త సేవలో నిలబడి ఆయన పాదపద్మాలను ఆశ్రయించిన వాళ్ళు దర్శింపగొడతా ఉంటారు కాబట్టి అది పొందగలుగుతారు. అంటే మనము ఈ భౌతిక జగత్తులో మనం జ్ఞానం సంపాదిస్తున్నాము, అదంతా ఈ త్రిగుణాలతో మలినం అయిపోయి ఉంటుంది అనమాట. ఆ త్రిగుణాలతో మలినం పడని జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం, ఎప్పుడైతే అది కలుషితం కాకుండా ఉంటాయి అనమాట. అట్టి దివ్య జ్ఞానంలో స్థిరుడైనప్పుడే మనుషుడు అప్పుడు అలా స్థిరపడినప్పుడే దేవదేవునితో సమాన స్థాయి మమ సాధర్మ్యం ఆగత, అది ఈక్వల్ అవుతారని చెప్పేసి అక్కడ తెలుస్తుంది అనమాట. దానికి గాను ఈ జ్ఞాన సముపార్జనకు గాను మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక గుణాలని వృద్ధి చేసుకొని వలసి ఉంటుంది అనమాట. గుణరీతి సమానమై ఉండాల్సి వస్తుంది అనమాట. అదే ఆ ఆధ్యాత్మిక స్థితి గుణరహితం. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత కుమార, బ్రహ్మము అని పిలువబడు మహత్తత్వమే పుట్టుకకు కారణము. అన్ని ప్రాణుల జననాలను సాధ్యం చేసే విధంగా ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానము చేస్తాను. మొట్టమొదట కారణోదక శాయి నుంచి విశ్వాలన్నీ మహత్తత్వం సృష్టించబడింది, విశ్వాలన్నీ సృష్టించబడ్డాయి. అంటే విశ్వంలో జరిగే సమస్తానికి వివరణం ఇదే. ఏమి, ఈ క్షేత్రం మన దేహము, పరమాత్మ మరియు క్షేత్రాత్మ వీళ్ళ కలయికే వల్లనే ఇది జరుగుతోందనమాట. ఎట్లా, ప్రకృతి ఆత్మల కలయిక. శ్రీకృష్ణ భగవాన్ చేతే ఇది సాధ్యమవుతుంది. ఈ మహత్తత్వం అనేది అన్ని విశ్వానికి సర్వ కారణం అనమాట.
ఈ త్రిగుణపూర్వమైన ఈ మహత్తత్వమే కొన్నిసార్లు మనకి బ్రహ్మంగా పిలువబడుతుంది. బ్రహ్మం అంటాం కదా, అహం బ్రహ్మాస్మి, జీవాత్మ కూడా బ్రహ్మమే. కానీ మహత్తత్వం అంతా దీంట్లోనే విశ్వాలన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి అంటే భగవంతుడు ఈ మహత్తత్వంలో అంటే బీజ ప్రదానం చేసినప్పుడే అనేక విశ్వాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అట్లాంటి మహత్తత్వమే మనకి బ్రహ్మంగా పిలువబడుతుంది. ఈ బ్రహ్మం నందు జీవులని బీజ రూపంలో ఉంచుతారు అనమాట భగవంతుడు. జీవులు ఇది సృష్టి మొట్టమొదట ఈ భూమి, జలము, అగ్ని, వాయువు 5 ఉన్నాయి కదా పంచభూతాలు. అలాగే 24 మూలకాలు, ఇవన్నీ కూడా భౌతిక శక్తి. ఈ భౌతిక శక్తి ఈ మహత్ బ్రహ్మంలో ఈ భౌతిక ప్రకృతిని అంటే ఈ మహతత్వంలో భౌతిక ప్రకృతిని రూపొందించాయన్నమాట. దీనికి పైన మనం ఎవరు ఉన్నతమైన వాళ్ళం. ఇది తక్కువ ప్రకృతి, అపరా ప్రకృతి. ఇది పరా ప్రకృతి, మనము దివ్యమైన ప్రకృతే జీవులు అనమాట. ఈ భౌతిక ప్రకృతి అందు ఈ భౌతిక ప్రకృతి మహతత్వం అన్నాం కదా, దాంట్లో ఉన్నత ప్రకృతి అంటే జీవులు వచ్చి మిక్స్డ్ అవుతారు, మిశ్రమం. మనం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కలుస్తాం అనమాట. అప్పుడు జీవులంతా కూడా బీజ ప్రదానం చేస్తారు కదా భగవంతుడు. ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం జరుగుతుంది అనమాట. ఆ జన్మలు ఎలా ఉంటాయి మనకి? ఈ ప్రకృతిలో ఇక్కడే మనంతటి మనే తీసుకోలేదు. భగవంతుడు బీజ ప్రదాత. 24 లక్షల జీవజాతులు చెప్పాం కదా, అవన్నీ పూర్వజన్మ కర్మ ఫలాలను అనుసరించి ఈ ప్రకృతిలో సృష్టించబడిన ఈ దేహాలు, వివిధ దేహాలని స్వీకరిస్తున్నాము. ఆ కర్మానుసారంగా మన కర్మలు ఎలా ఉంటే అలాగా సుఖంగా ఉంటామా లేదు దుఃఖంగా ఉంటామా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్నిటికీ అంటే ఈ భౌతిక జగత్తులో సర్వ జీవుల జననానికి ఇవన్నీ వ్యక్తమయ్యేదానికి కూడా భగవంతుడే కారణము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి ఆహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. ఇక్కడ చెప్తున్నట్టు, ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే అన్ని జీవులు ప్రకటితమయ్యాయని మరియు నేను వాటికి విత్తనం ఇచ్చే తండ్రిని అని అర్థం చేసుకోవాలి. సర్వజీవులకి భగవంతుడే జనకుడని ఈ శ్లోకంలో భగవంతుడే స్వయంగా చెప్పేస్తున్నారు. నేనే జనకుడిని అంటే భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి, స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్, ఆ రెండు సంయోగం మిక్స్డ్ అయినందుకే వంటి వాళ్ళు అనమాట వీళ్ళు జీవులు. ఈ లోకంలో కాక అన్ని లోకాల్లోనూ ఉన్నాయి జీవులు. బ్రహ్మలోకం వరకు భౌతిక ప్రకృతిలోకే వస్తాయన్నమాట. అన్ని చోట్ల స్థితిని, జలంలో ఎన్ని ఉంటాయి జీవజాతులు. కాబట్టి ప్రకృతి తల్లి, తండ్రి బీజ ప్రదాత ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ఇది సృష్టి సమయంలో మన పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ రూపాలు పొందుతూ ఈ గర్భంలో బీజ రూపంలో వస్తూ ఉన్నాం అనమాట. సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, భౌతిక ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను కలిగి ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ భౌతిక ప్రకృతికి వచ్చినప్పుడు గుణాలచే బంధితుడవుతున్నాడు. చెప్పాం కదా 3 రకాల గుణం. గుడ్. సత్వ, రజ, తమో గుణాలు వివరంగా వస్తుంది మనకి. మనము ఎప్పుడు నిత్యాంశలం, ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళము, ఉన్నతాంశలము, భగవంతునికి చెందిన వాళ్ళమే. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రకృతితో మనకి ఎప్పుడైతే పడతామో అప్పుడు ఈ గుణాలతో బందీ అవుతాం అన్నమాట. ఆ బందీ నుంచి విడిపడడం అనేది ఉంటుంది. ఆ గుణాలను అనుసరించే మన ప్రవర్తన ఉంటుంది అనమాట. ఇలాంటి మన ప్రవర్తనమే మనకు సుఖ దుఃఖాలకి కారణమైపోతుంది అనమాట. వేకప్ టైం, త్రిగుణాల ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది వేకప్ టైం చూపిస్తున్నాడు. గుడ్నెస్, సత్వగుణంలో ఉన్నారు, చక్కగా 5 గంటలకు లేస్తారు. బ్రహ్మముహూర్తం అంటాం కదా, లేస్తారు, అనుష్ఠానాలు ఉంటే స్నానాధికాలు ముగించుకొని భగవంతునికి సేవ చేసుకుంటారు, మంగళార్తులు చూస్తారు. రజోగుణంలో ఉన్నారు, 8 గంటలకు లేస్తారు, కొద్దిగా లేజీ. తమో గుణంలో ఉన్నారు, 11 గంటలకి లేస్తారు అనమాట. వాళ్ళ ప్రభావాలు ఎలా ఉంటాయి? త్రిగుణాల ప్రభావాలు. సత్వగుణం వాళ్ళు పొద్దున్నే హరే కృష్ణ మహామంత్రి జపాన్ని జపమాల మీద 5 నుంచి మొదలు పెడతారు. వీళ్ళు తమ దేహమే ఆత్మ అనుకునే వాళ్ళు అనమాట. దేహం కోసమే ఎక్కువ శారీరక శ్రమ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దేహాన్ని చక్కగా ఉంచుకునేకి అలాగా చూస్తూ ఉంటారు.
ఇక ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఇగ్నోరెన్స్, వీళ్ళు అసలు లేవడానికి కూడా ప్రయత్నించరు అనమాట. ఇంకా బుక్స్ ప్రిఫర్డ్, ప్రభావాలు, ఎలాంటి పుస్తకాలు చదువుతారు వీళ్ళు? ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవద్గీత అవన్నీ చూస్తూ ఉంటారు అనమాట. ఈ రజోగుణం వాళ్ళు నిరంతరం ఇంద్రియ భోగాభిలాషలో ఉంటారు కాబట్టి దాంట్లో ఆ భోగాలకి కావలసిన సంపదని సంపాదించుకునే దానికి కావలసిన జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. తమోగుణం వాళ్ళు ఎందుకు అవి ఉపయోగపడని సాహిత్యాన్ని చదువుతూ ఉంటారు అనమాట. అలాగే నిద్రించే టైం కూడా ఇలా ఉంటుంది. పొద్దున్నే 5-4 గంటలకి లేచే వాళ్ళు రాత్రి 9 గంటలకి పడుకుంటారు వీళ్ళు సత్వగుణస్తులు. అలాగే రజోగుణస్తులు కామకర్మలన్నీ ముగించుకుని 11 గంటలకు వస్తే వీళ్ళు 2 వరకు. అంటే ఇప్పుడు కాలాల్లో చాలా చాలా ఉన్నాయి బయట ప్రపంచంలో టైం వేస్ట్ చేసేదానికి అనమాట. టైం వాల్యూ తెలియదు. కాలం అనేది చాలా విలువైంది, మళ్ళీ తెచ్చుకోలేరు. దాంట్లో ఉండి అంత ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేసి అంత లేజీగా ఉంటారు. వివరంగా వస్తుంది మనకి. హరే కృష్ణ. ఇంకా మనకి ఓ పాపరహితుడా భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. సత్వగుణము నిర్మలమైంది కావడం వల్ల ప్రకాశింపజేస్తూ మనిషిని అన్ని పాపాల నుండి ముక్తి కలగజేస్తుంది. సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది. వివరంగా చూద్దాం. 6వ శ్లోకం ఉంది. తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన జానఘ. అంటే సత్వగుణం మిగిలిన 2 గణాల కంటే అది మిక్కిలి పవిత్రమైందనమాట. పవిత్రమై ప్రకాశమానమై మనుజుని సర్వ పాప ఫలం నుండి ముక్తిని చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అది ఆ గుణంలో ఉన్నోళ్ళు సుఖభావన చేత, జ్ఞాన భావన చేత దాని మీద ఆసక్తి చేసి, సరే సత్వగుణంలో ఉన్నారు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే అది కూడా వాళ్ళకి బందీ అయిపోతారు అనమాట. అది ఎలా అంటే ఆ జ్ఞానం మీద వాళ్ళకి ఆసక్తి. ఈ సత్వగుణములో వృద్ధి చేసుకున్న వాళ్ళు సాధారణంగా సత్వగుణంలో ఉన్నారు సుఖంగా ఉంటారు, రజోగుణంలో ఉన్నారు చురుగ్గా ఉంటారు, పని చేస్తుంటారు. ఇంకొకళ్ళు వీళ్ళు తమ గుణంలో ఉన్నారు సోమరిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి నిస్సహాయ స్థితి అన్నమాట. ఈ సప్తగుణంలో వీళ్ళు వృద్ధి పొందిన వాళ్ళు అంతగా భౌతిక క్లేశాలు, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కదా, బాధింపబడదు. ఆ జ్ఞానాన్ని పొందాలనే భావన ఉంది. అంటే మనకి వర్ణాల గురించి చెప్పాం, చాతుర్వర్ణ్యం మయా సృష్టమని. బ్రాహ్మణులు ఉంటారు కదా, నిరంతరము సత్వగుణంలో ఉంటారు. వీళ్ళు మేము మా సత్వగుణంలో ఉన్నాం, మాకు జ్ఞానం ఉంది అనే భావన వాళ్ళని ఎట్లా కట్టిపడిస్తుందంటే వేద జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం వలన వాళ్ళకి అప్పన్నమైన జ్ఞానంలో నేను జ్ఞానాభివృద్ధి చెందింది, ఇతరుల కన్నా నేను మేలుగు, అంటే నేను కొంచెం గొప్పవాడిని అనే భావన వస్తుంది. దాంతో అహంకారంగా వచ్చేది, బద్ధుడైపోతారు అనమాట. మెయిన్గా సైంటిస్టులు, గొప్ప తెలివైన వాళ్ళు, ప్రొఫెసర్లు, ఫిలాసఫర్స్, వీళ్ళంతా కూడా బోల్డంత జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానానికి బందీ అయిపోతారు. అది సుఖాన్ని ఇస్తుంటుంది అనమాట. ఎలాగా? మంచి మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళ తెలివితో. అది వాళ్ళకి సంఘంలో ఒక మర్యాదని కల్పించడం వలన ఈ భౌతిక సుఖాలు, మా జీవన పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి ఆ సుఖాలను అనుభవిస్తున్నామని చెప్పేసి, అదే జ్ఞానం వలన వచ్చే ఆనందాన్ని అనమాట. అది ప్రకృతి యొక్క సత్వగుణం, దాంతో బందీ పడతారు. సత్వగుణం కూడా బందీ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ మళ్ళీ వాళ్ళు తిరిగి అదే మానవ జన్మ వచ్చినా ఇలాగే జ్ఞానవంతులుగానే పుడుతూ ఉంటారు. కానీ అవకాశం భగవంతుని గుర్తించే సత్వగుణం నుంచి బయటకు వచ్చే వరకు ప్రతి ఒక్క మన జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చిన వరము అని చెప్పి ఆయనకి పాదపద్మాలు ఆశ్రయించే వరకు వాళ్ళకు కూడా నిరంతరము ఇది తిరగాల్సి వస్తుంది, రొటేషన్ అనమాట. ఇదే జీవితం సుఖకరం అనుకుని జీవించేస్తూ ఉంటారు. ఇది జ్ఞానం మీద, సుఖం మీద ఆసక్తి కలుగజేసి వాళ్ళు బద్దులైపోతారు. ఈ రజోగుణం వాళ్ళు ఎట్లా వస్తుంది? ఓ కౌంతేయ, ఈ రజోగుణము అపారమైన కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. ఇది ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తి కలగజేసి బంధించి వస్తుంది. మొత్తము ప్రపంచంలో సంఘంలో చాలా వరకు 99% రజోగుణమస్తులే ఉంటారు అనమాట. ఎలాగంటే కామ్యకర్మ. ఈ ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ కూడా రజోగుణమే చెప్పుకోవచ్చు అనమాట. ఇది తర్వాత భౌతికానందం కొరకు ఒక వివాహము, ఇందులో సుఖం కోసం వివాహము, బందీ అవుతారు. బందీ అయినప్పుడు ఇంకా కొంతమందికి ఈ సంఘంలో, దేశంలో గౌరవము, చక్కని ఇల్లు, భార్య, వాళ్ళకి వసతులు, సుఖ సంసారము, ఇవన్నిటి కోసము
మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు కష్టపడాల్సి వస్తుంది అనమాట. అంటే కర్మలు నువ్వు చేస్తూ ఉంటావు, దాని ఫలితం కావాలి, చేస్తూ ఉంటావు, ఫలితం కావాలి. ఆ కర్మలచే బందీ అయిపోతాడు, కామ్య కర్మల వల్ల బందీ అయిపోతాడు అనమాట. అపారమైన కోరికలు, ఆశల నుంచే ఈ రజోగుణం పుడుతుంది అనమాట. బందీ అయిపోతాడు కాబట్టి ఎప్పుడు ఒక గౌరవంకి వచ్చాక నిలబెట్టుకునే తాపత్రయం కదా, మరింత కష్టపడాల్సి వస్తుంది. అందుక ఈ రజోగుణం అనేది ఇక్కడ ఇప్పుడు ఉండే ఈ నేటి ప్రపంచంలో ఏమంటాం మనము, ఈ నాగరికత, ఈ మన డెవలప్మెంట్ అనేది అంతా కూడా రజోగుణం మీద ఆధారపడింది. అంటే ఎంత ధన సంపాదన అభివృద్ధిగా కనపడుతూ ఉంటాయి కదా దేశాల్లో, అది రజోగుణం నుంచి వచ్చిన సత్వగుణాభివృద్ధియే అసలుకి నిజమైన ప్రగతి, డెవలప్మెంట్ అనేది అనమాట. అలాగా పూర్వమంతా కూడా, పూర్వకాలంలో ఎక్కడైతే ఆ సత్వగుణాభివృద్ధి ఉంటే అది డెవలప్మెంట్ అనేది. కానీ రజోగుణం వాళ్ళకు కూడా ముక్తి ఉండదన్నమాట. అది నిజమైన డెవలప్మెంట్ ఏదంటే జ్ఞానం, సత్వగుణాభివృద్ధి అనమాట. ఇప్పుడు రజోగుణంలో బద్దులైన వారు ఎట్లా విముక్తి పొందుతారు? సత్వగుణాల వాళ్ళే ఇక్కడ బంధించబడుతున్నారు. వీళ్ళకి అస్సలు ఈ బంధం నుంచి బయటికి రావాలంటే చాలా కష్ట సాధ్యం. ఇంకా తమో గుణం గురించి చెప్పుకున్నాం ఇక్కడ. తమస్త్వ అజ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినాం. ఈ అజ్ఞానం వల్ల జనించే తమో గుణము ప్రాణులన్నిటికీ అవివేకం కలగజేస్తుందని తెలుసుకో. భగవంతుడు ఇలా చెప్తున్నాడు, అవివేకం కలిగిస్తుందని ఎరుగు, మోహకర్మ. అది జీవుని పూర్తిగా బంధించేస్తుంది. అది పిచ్చితనం, సోమరితనం, నిద్ర, ఈ మూడు ఈ తమో గుణపు ఫలాలన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇది విచిత్రమైన లక్షణం తమో గుణం అనేది. అసలుకి వేద విజ్ఞానం కాదు కదా, మామూలు విజ్ఞానం కూడా వాళ్ళకి అసలు ఉండదు. దేన్ని కూడా యథాతథంగా మొండివాదం అనమాట. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు అనమాట. దేహమే, దేహానికే ప్రాముఖ్యత. దీనికోసమే వెర్రిగా తాపత్రయపడుతూ, దీన్ని సుఖపెడుతూ, చాలా బుద్ధిహీనత, మూర్ఖత కారణంగా అసలుకి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము ఉండదు. చాలా చాలా తెచ్చుకుంటారు అనమాట. అందరూ 5-6 గంటలు నిద్రపోతే ఒక పోనీ అంటే వీళ్ళు దాదాపు 10 గంటలు 12 గంటలు కూడా నిద్రపోతూ ఉంటారు అనమాట. అట్లా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డము. ముఖ్యంగా ఇస్కాన్ నిషేధిత ఉన్నాయి కొన్ని 4 ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఉన్నాయన్నమాట. మద్యపానము, మాంసభక్షణము, జూదము, అక్రమ మైథున సంభోగం. అట్లా ఈ మత్తు పదార్థాలకి ఇవన్నీ కూడా అలవాటు పడిపోయి తమో గుణాలలో ముఖ్య లక్షణము అదే అన్నమాట. బద్దులైన వాడికి ఇది పిచ్చితనము, సోమర్థనానికి, నిద్రలో ఈ ఆత్మని బంధించేస్తుంది. ఇవి 3 చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు 3 శ్లోకాల్లో 6. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఇక్కడ సంజయతి బంధించడం. ఓ అర్జున, సత్వగుణం సుఖం చేకూరుస్తుంది, రజోగుణం కర్మలలో బద్ధుల్ని చేస్తుంది, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి వ్యక్తిని బుద్ధిహీనతలో బంధించి వేస్తుంది. భగవంతుడు ఇందాక చెప్పాం కదా, తృప్తి ఎలాగ సుఖాన్ని చేకూరుస్తుంది కాబట్టి తత్వవేత్తలు చెప్పాను, ఫిలాసఫర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, గొప్ప గొప్ప ప్రొఫెసర్లు, జ్ఞానాభివృద్ధి ఉన్నాళ్ళు, అంటే వాళ్ళంతా కూడా ఏమి అదే జ్ఞాన రంగంలోనే వాళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది కదా, తృప్తిగా ఉంటారు కదా. అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించే దాంట్లోనే వాళ్ళు తృప్తిగా ఉండిపోతే ఈ రజోగుణం కర్మల్లో ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. కానీ రజోగుణం వాళ్ళకి ఒక అవకాశం ఉంది. ఎంతో ధన సంపాదన కోసం వెలిగా కూడబెట్టినా వాళ్ళకి దాన్ని కొంచెం ఖర్చు పెడుతూ ఉంటారు. కొద్దిగా సద్భావన ఉన్న వాళ్ళు ఇవి ఏమన్నా దాన ధర్మాలకి, అంటే ఏమన్నా అనాథాశ్రమాలకు పెట్టచ్చు, మంచి హాస్పిటల్స్కి పెట్టచ్చు, ఇలాంటివన్నమాట సత్కార్యాలకి, ధర్మ సంస్థలకి దానం ఇవ్వడము చేస్తారు. ఇవన్నీ రజోగుణం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా తమో గుణం వాళ్ళు ఏది లక్షణము, జ్ఞానాన్ని కప్పివేసేసి ఉంటుంది కాబట్టి బుద్ధిలో వాళ్ళు ఏ పని చేసినా కూడా అది అతనికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు అన్నమాట. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమసత్వం రజస్థత. ఓ భరత కుమారుడా, కొన్నిసార్లు రజస్తమో గుణములను అణిచి సత్వగుణము ఆధిపత్యం చెలాయిస్తుంది. మరి కొన్నిసార్లు సత్వ తమో గుణాలను అణిచి రజోగుణం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇతర సమయాల్లో తమో గుణము
సత్వ రజోగుణాలను ఓడిస్తుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆధిపత్యం కోసం పోటీ ఉంటుంది. ఒక మనిషిలో ఒకే గుణం ఉంటుంది అనేది కాదు. 3 గుణాలు అవి ఒకదానికి ఉంటాయి. కాకపోతే మనము చేసే సాధన వలన ఆ గుణాన్ని వృద్ధి చేసుకొని మిగతా గుణాలని తగ్గించేయచ్చు అనమాట. కానీ ఆ సాధన వల్లనే త్రిగుణాల ఈ రజోగుణం ప్రబలమైనప్పుడు ఏమవుతుంది, సత్వగుణం తమో గుణము అనిగిపోతాయి. సత్వగుణం ప్రధానమైనప్పుడు రజస్తమో గుణాలు జయిస్తాయి. తమో గుణం ప్రమాదం, ఇంకా అది ప్రబలమైందంటే ఇంక మిగిలిన గుణాలు అసలుకి కనపడవు అనమాట. ఈ త్రిగుణాల మధ్య ఇలాంటి పోటీ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కృష్ణ భక్తిలో మనం ప్రవేశించాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు వీటిని అధిగమించాలి ముందు. ఇవన్నీ కూడా ఈ గుణం వల్ల అది ఏం తెలుస్తుంది ఒక వ్యక్తిలో, అతని వ్యవహారాలు, కర్మలు, అతను చేసే పనులు, అతని ప్రవర్తన రీతి, ఆహారం ఏది తీసుకుంటున్నాడు, ఈ గుణాల వలన. అంటే చూడు, ఆహారం కూడా భయంకరంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, సాత్వికంగా తినే వాళ్ళు ఉంటారు. అలాగే అతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఇందాక చూసాం కదా, టైం ప్రకారం ఎలా లేస్తారు, ఎలా జపం చేసుకుంటారు సత్వగుణస్తులు, చక్కగా ఎలా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని అంతా కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే మనుషుడు సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలంటే ఏం కావాలి మనకి? సాధన మనం ప్రాక్టీస్ చేయాలి. అది జయించవచ్చు అనమాట, స్థితులు కావచ్చు. ఆ సత్వగుణం నుంచి జ్ఞానానికి బందీ అయిపోతాడు కదా సత్వగుణస్తుడేమి, ఇక్కడే ఉండిపోతాడు. దానికంటే ఉన్నత స్థితి ఏదంటే విశుద్ధ సత్వము. దానికి ఎదగాలనేదే కృష్ణ భక్తి భావన. మనకి నిరంతరము ఆ భగవద్ ధ్యానం చేయడం వలన భగవంతుని స్మరణం, నవవిధ భక్తియుత మార్గాలు ఉన్నాయి కదా, దాంట్లో ప్రవేశించి మహామంత్ర జపం ద్వారా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా అవకాశం ఎక్కువ, మెల్లిగా దాని నుంచి బయటపడేకి ఉంటుంది అనమాట. అంటే మనుషుడు ఆ కర్మలను అనుసరించి ఏ గుణంలో ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు అనమాట, దీంట్లో ఉన్నాడు అని. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్తుత. దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణం యొక్క ప్రకటితము అని తెలుసుకోవడము. ఇప్పుడు సర్వద్వారేషు దేహేస్మిన్, మనము మన మొత్తం ఎన్ని మనకి నవద్వారే పురే దేహి అని మనకు వచ్చింది ముందు అధ్యాయంలో. దేహానికి ఏమున్నాయి? 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, నోరు, జననావయాలు అన్ని కలిపి 9 ద్వారాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ఇవంతా కూడా ఏది జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు. అంటే ప్రకాశితం అయినాయి అంటే సత్వగుణం డెవలప్ అయిందని ఎలా తెలుసుకోవాలి? మనుషుడు ఆ కళ్ళు, మన ఇంద్రియాలు ఏం చేస్తాయి? వాస్తవాన్ని చూస్తాయి, అంటే నిజాలని, ఏది భగవంతుడికి ఏది నిజము అంటే అది భగవంతుడికి సంబంధించిందే కాకుండా వినే విషయాలే, అంటే ప్రయోజనం లేని విషయాలు అది అలాంటివన్నీ చూడడు, వినడానికి ఇచ్చగించడు అనమాట, ఇష్టపడ్డు. ఆ వినడం కానీ, ఆ నోటితో ఏదైనా స్వీకరించడం కానీ, కళ్ళతో చూడడం కానీ, నాసిక కానీ అన్ని జ్ఞానంతో ప్రకాశించడం అంటే అంటే అది సత్వగుణంలో ఉన్న ఆ జ్ఞానంతో ప్రకాశించినప్పుడు ఏది అతనికి యుక్తమైందో, యుక్త విచేషణ ఉంటుంది కాబట్టి ఏది యుక్తం కాదో అవి త్యజిస్తాడు, యుక్తమైన దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంద్రియాలన్నీ ఇక్కడ భగవంతుడు జ్ఞానముచే అగ్ని ద్వారాలు ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణం యొక్క ప్రకటితం. అతను చూస్తేనే సౌమ్యంగా, వినయంగా, వినయశీలిగా, నిశ్శబ్దంగా, అభక్తులకు దూరంగా చక్కటి విషయాలే మాట్లాడుతూ ఉన్నప్పుడు సత్వగుణం యొక్క అతన్ని ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానంతో ప్రకాశితమైంది అని తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇది చూద్దాం రజోగుణం ఎలా ఉంటుందని. ఓ భరతులలో ప్రధానుడా, రజోగుణం పెరిగినప్పుడు లోపము, దురాశ, కామ్యకర్మల కొరకు తీవ్రయత్నం, అదుపు లేని కోరికలు మరియు అత్యాశ పెంపుతాయి. అంటే ఇప్పుడు 3 గుణాల గురించి మనకి లక్షణాలు చెప్పాడు భగవంతుడు. ఒక్కొక్కటి అది ఎలా వాళ్ళలో ఎక్కువ స్థితమై ఉన్నప్పుడు, దాన్నే ప్రబలంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వివరిస్తున్నారు అన్నమాట. లోపం ఇంకా అంటే వీళ్ళకి ఏమైతుంది, ఉంటుంది బాగా ఐశ్వర్యం, దాంతో సంతృప్తి పొందరన్నమాట, ఇంకా వృద్ధి చేసుకునేకి చూస్తారన్నమాట. ఇంకా గృహాన్ని నిర్మిస్తే ఇంకా దాంట్లో ఒక 4 అంతస్తులు ఇంకా వేయాలన్నమాట. అదేనేసి ఆ తీవ్ర ఆకాంక్ష,
భోగాభిలాష అంటే చెప్తూ ఉంటాం కదా, ఏవి కొనుక్కున్నా దానికి ఇంకా రెట్టింపు చేయాలి దాన్ని అనే తీవ్ర ఆకాంక్ష ఉంటుందన్నమాట. కామ్య కొరకల కొరకు అదుపులేని కోరికలు అవే. అక్కడ వృద్ధి చేసుకుని ఇల్లు సంసారం ఎలా పైకి రావాలి, దీన్నే ఇంద్రియానుభవము కోరికే పోరాడుతూ ఉంటాడు. కాబట్టి దానికి అది ఎండింగ్, నో ఎండింగ్ అనమాట. జీవితం అంతా అలాగే. ఇవన్నీ రజోగుణం యొక్క లక్షణాలు అనమాట. ఇప్పుడు తమోగుణం చూద్దాం. ఓ కురునందన, అజ్ఞానము, సోమర్తనము, నిర్లక్ష్యము మరియు మోహం, ఇవి తమోగుణం యొక్క ప్రధానమైన లక్షణాలు అనమాట. ఎందుకంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏదైతే ప్రకాశ ఉపజాయతే, సత్వగుణం వృద్ధి చెప్పినప్పుడు అన్ని ఇంద్రియాలు జ్ఞానముచే ప్రకాశితమయ్యాయి. ఇక్కడ అజ్ఞానము చేత అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ, అంటే అప్రకాశితమైనప్పుడు అతని ఇంద్రియాలన్నీ కూడా అజ్ఞానంతో నిండిపోయాయి. అక్కడ జ్ఞానంతో నిండిపోతే సత్వగుణస్థులకు అజ్ఞానంతో, అప్పుడు ఏం చేస్తారు, ఈ అంధకారం మొత్తము అజ్ఞానము అంధకారంతో నిండిపోతుంది అనమాట. జ్ఞానము ప్రకాశవంతం చేస్తే అజ్ఞానం అనేది అంధకారం చీకట్లోకి తోసేస్తుంది. ఆ చీకట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అసోమర్తనము, నిర్లక్ష్యము, మోహము, ఈ బుద్ధిహీనత, భ్రాంతి, ఇవన్నీ కూడా ఒక నియమానుసారంగా జీవించరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ వాళ్ళకి కొద్దిగా కార్య సామర్థ్యం ఉంటుంది, కొద్దిగా అంటే ఏదన్నా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది, దాన్ని చేయరు. అంటే అంత లేజినెస్ అనమాట. ఇవన్నీ తమగుణ వ్యక్తి యొక్క లక్షణాలు. సత్వగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు చక్కటి ఒక భక్తి ఫ్యామిలీని చూడొచ్చు అనమాట. ప్రకాశవంతమై ఉంటుంది. రజోగుణం లోభము, మోహము, కామ్యకర్మలు, తీవ్ర ప్రయత్నం, అంచుకోలేని కోరికలు, తపన. అంధకారము, సోమర్తనము, బుద్ధిహీనత, భ్రాంతి. తమోగుణము ఆధిపత్యం చెలాయించినప్పుడు. యదా సత్వే ప్రవృత్తే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఇక్కడ లక్షణాలు ఎలా ఉంటారో చెప్పారు. ఇక్కడ ఆ గుణాల్లో ఉన్నప్పుడు ఆ మనుషుడు ఒకవేళ మరణం సంభవిస్తే ఎక్కడ ఏ లోకాలు చేరుకుంటారు అనేది ఈ శ్లోకాల్లో వివరిస్తున్నారు అన్నమాట. ముందు సత్వగుణాల్లో వాళ్ళు, ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు మరణిస్తే బ్రహ్మలోకం లేదా జనలోకం ఉన్నాయి కదా, పైన 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు. బ్రహ్మలోకం నుంచి జనలోకం, తపోలోకం అలా ఉన్నాయన్నమాట. అలాంటి లోకాలని పొంది బ్రహ్మలోకం కానీ జనలోకం కానీ అక్కడ దేహ సౌఖ్యాలని అనుభవిస్తారనమాట. అక్కడ ముఖ్యంగా జ్ఞానులుండే పవిత్ర లోకాలు. అందుకే ఇది అమలాన్ అన్నారు. మలినం పడంది అమలాన్, ఎటువంటి పవిత్రమైంది అనమాట, మలినం లేనిది. కాబట్టి అమలాన్ అనేది ప్రధానమైంది. అంటే ఈ లోకం అనేది రజో తమో గుణాల నుంచి విడివడి ఉందని తెలియజేస్తున్నారు అనమాట. మన భౌతిక జగం కలుషితభరితమైంది, ఆ సత్వగుణం అత్యంత పవిత్రమైంది అనమాట. అందుకని ఈ భిన్న గుణాలకు భిన్న లోకాలు ఏర్పరచబడ్డాయి అనమాట. వీళ్ళు మహర్షులు, మహాభక్తులు నివసించే లోకాలకి చేరుకుంటారనమాట. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. మనిషి రజోగుణ ప్రధానుడుగా ఉంటూ మరణించినప్పుడు పనులతో ప్రేరణ పొందే వారిలో జన్మిస్తాడు. తమోగుణ ప్రభావంతో ఉండి మరణించినప్పుడు జంతువుల జాతిలో పుడతాడు. రజసి ప్రళయం గత్వా, మరణాన్ని పొందినప్పుడు రజోగుణంలో. మళ్ళీ కర్మ సంగీషు జాయతే, ఈ కామ్యకర్మ ఎందుకు నిరంతరం కామ్యకర్మల్లోనే ఉన్నాడు కదా, దాంట్లో మరణించినప్పుడు ఈ రకంగా తెలుస్తుంది అనమాట. కామ్యకర్మ లతుల్లోనే జన్మిస్తారు. ఈ తమోగుణం లతుల్లో ఉన్నప్పుడు పతనం ఎలా అంటే జంతువు జాతిలో పుడతాడు. మళ్ళీ వృద్ధి చెందాలి, ఇతను మార్పు రావాలి అంటే ఆ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆ జంతువు నుంచి తిరిగి మానవ జన్మ పొంది ఆ మానవ జన్మలో తన యొక్క మానవ జన్మను ఉపయోగించగలగాలన్నమాట. సత్సాంగత్యము, అందుకే కదా అసోసియేషన్ ముఖ్యం. సత్సాంగత్యం, సాధు సంఘం, దాంట్లో గుణాలను అధిగమించి కృష్ణ భక్తి భావంలో నిలిస్తే
అది అన్నమాట. మానవ జన్మ ఎందు నిజంగా శ్రద్ధ గలవాడు సత్వగుణాలందు అవలంబించాలి, దాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అప్పుడు కృష్ణ భక్తి భావంలో ప్రవేశిస్తే ఈ గుణాలని జయించవచ్చు. అసలు మానవ జన్మ యొక్క లక్ష్యమైందనమాట. లేదంటే ఈ మానవులో జన్మ మళ్ళీ మానవ జన్మ పొందుతాడనేది ఎటువంటి నమ్మకము లేదు అని భగవంతుడు వివరిస్తున్నాడు. కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజోగుణములో చేసిన పనులు దుఃఖాలను కలగజేస్తాయి. మరియు తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలగజేస్తాయి. ఇప్పుడు మామూలుగా అయితే మోహరతి ఋషులు ఉంటారు కదా, వాళ్ళకి అసలుకి ఎలాంటి సత్వగుణంలో పుణ్యకర్మలు ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు ఆనందంలోనే ఉంటారు కదా. ఇవి రజోగుణంలో చేసేవాళ్ళు భౌతిక ఆనందం కోసం చేసి తాత్కాలికమైన ఆనందం పొందుతారు, అప్పుడు శాశ్వతం కాదు. ఏ కర్మకైనా అపజయం ఉంటుంది. ఎంతో సంపాదించిన బిజినెస్ వాళ్ళు కూడా ఒక్కసారిగా లాస్ అయిపోవడము చూస్తూ ఉంటాం. ఏదో ఒకటి జరిగి దుఃఖం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. అందుకని దుఃఖము ఎండింగ్ లో ఉంది. నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నేను ఇంత సంపాదించాను అనేది నిజమైన సుఖ భావన కాదు. అది అనుకుంటారు వాళ్ళు సుఖం అనేసి అనమాట. ఇక తమో గుణానికి సంబంధించిన వరకు అజ్ఞానం చెప్పుకున్నాం కదా, జ్ఞానరహితుడు జంతు జాలంలో పుడతారని చెప్పేసి తెలుసుకుంటారు కదా. అంటే ఈ జంతు జాలంలో పుట్టడం అంటే ఒక జంతువులు చంపడము అనేది, అంటే ఇతని తాను చెంపు జంతు మాంసభక్షణం చేసేవాళ్ళు ముఖ్యంగా గోవధ అనేది మహా పాపకార్యం అనమాట. వాస్తవానికి జంతువుల్ని వధింపాల్సిన అవసరం లేదు. భగవంతుడు బోల్డ్ ఇచ్చాడు మనకి. ఏది ఆహారము సమృద్ధిగా, పాలు, కూరగాయలు, పండ్లు ఎంతో ఇచ్చాడు అనమాట. అయినా మానవుడు ఈ మాంసభక్షాన్ని కొనసాగించాలంటే తమో గుణంలో వర్తిస్తూ తన భవిష్యత్ అంధకారం అవుతుందని తెలుస్తున్నారు అనమాట. ఈ జంతువులలో అత్యంత హీనమైనది ఏదంటే గోవధ. ఎందుకంటే గోవులు అనేది మనకి ఎంత పవిత్రమో మనకు తెలుసు. భగవంతుడు గోబ్రాహ్మణ హితాయచ నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంది. ఎందుకంటే అవి మనకి ఆ క్షీరాన్ని పాలను ఇస్తున్నాయి చూడండి. ఆ పాలు ఈ మానవ జన్మకి మన మేధస్సును పెంచేటు అనమాట, తెలివిని పెంచుతాయి, జ్ఞాన వికాసాన్ని కలగజేస్తాయి అనమాట. ఈ అజ్ఞాన కార్యము పేర్కొనే వాళ్ళకి చాలా ఇది తమగుణ లక్షణం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఆధ్యాత్మిక దృష్టికి వాళ్ళంతా విద్యకు వాళ్ళకి ఒక చిహ్నం. బ్రాహ్మణులు అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఆ మేధస్సు ఎలా వస్తుందంటే ఈ గోక్షీరము ఆహారాన్ని అత్యుత్తమ ఆహారం అనమాట. అది తెలుసుకోగలగాలి. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. ఇక్కడ ఏది సత్వగుణం నుంచి నిజమైన జ్ఞానం వస్తుంది, రజోగుణం నుంచి దురాశ వస్తుంది, తమగుణం నుంచి పిచ్చితనము, మోహం వృద్ధి చెందుతాయి. ఇంతకుముందు కూడా చూసాం కదా. సమాజంలో ఈ సత్వగుణం డెవలప్ కావాలంటే, అందరిలో రావాలంటే కృష్ణ భక్తి భావన నిరంతర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఈ భావన ద్వారా సత్వగుణము వృద్ధి చేసుకున్నప్పుడు యథార్థంగా మనం ఏం పొందాలనేది యథాతథంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ సరే సత్వగుణం వృద్ధికి జ్ఞానం వస్తుందంటే దానికి ఏం కావాలి? ముఖ్యంగా విద్య లేకపోతే ఎలా తెలుసుకుంటారు జ్ఞానాన్ని? విద్యావంతులైనప్పుడు వాళ్ళకి ఒక స్థిరమైన బుద్ధి వస్తుంది, అప్పుడు యథార్థ జ్ఞానం వస్తుంది. వాళ్ళ సక్సెస్ అవుతారు లైఫ్లో, వాళ్ళ జీవితం కూడా సుఖంగా గడుస్తుంది అనమాట. కొంతమంది అయినా ప్రజలంటే ఇప్పుడు ఎంతో కోట్ల జనాభా ఉంది, అందరూ కాకపోయినా కొద్ది పర్సెంట్ అయినా వాళ్ళు అయినప్పుడు వాళ్ళ సాంగత్యంలో మిగతా వాళ్ళు కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రపంచంలో అసలు శాంతి దాని నుంచే ఏర్పడుతుంది అనమాట. ఇంకా ఈ రజస్తమ గుణాల్లో ఇంద్రియ భోగవాంచకే అవి ఉపయోగపడతాయి, మనశ్శాంతి అవి ఎక్కడ ఉండవన్నమాట. ఇంకా అలాగే అవి రజోగుణ వస్తువులు అయితే అవకాశం ఉంది సత్వగుణంలోకి మారేదానికి, ఉద్ధరించుకునేదానికి అనమాట అతనికి ఉంది. కానీ ఈ తమో గుణంలో వాళ్ళు
ఈ మత్తు పదార్థాలు దీంట్లో ఉంటారు కాబట్టి చాలా కష్టం, అంధకార బంధనమైన భవిష్యత్తు ఉంటుంది అనమాట వాళ్ళు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్యా గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. ఎలా వెళ్తారు వీళ్ళు, ఏ లోకాలకు వెళ్తారు అనేది మరణమునందు చూసాము కదా. తదుపరి జన్మలో ఎలా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. సత్వగుణంలో ఉన్నవారు క్రమంగా ఊర్ధ్వ లోకాలకు వెళ్తారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు మధ్య లోకాల్లోనే ఉండిపోతారు. తమో గుణంలో స్థితమై వారు అధోగతి పాలవుతారు. ఇందాకే చెప్పబడింది. ఈ ఊర్ధ్వగ్రహ మండలానికి ఎలా పొందిన పురోగతిని అనుసరించి ఇలా వివిధ లోకాలు ఉన్నాయి కదా. బ్రహ్మలోకం ఉన్నతమైందని చెప్పుకున్నాము. అలాగే ఈ రజోగుణము మిక్స్డ్, సత్వ తమో గుణాల మధ్యలో ఉంది కాబట్టి మిశ్రితం. దాంట్లో తదుపరి జన్మలో ఏం చేస్తాడు, ఈ రజోగుణస్తుడు మానవ జన్మ వచ్చిన రాజుగానో ధనవంతునిగానో జన్మను పొందుతాడు అనమాట. కానీ అక్కడ కూడా రజోగుణమే ఉందనుకోండి, పతనం అయిపోయేది జరుగుతుంది అనమాట. తదుపరి వృద్ధలోకాలకి వెళ్ళలేరు, బుద్ధిహీనులయ్యకు కూడా అవకాశం వస్తున్నారు. ఉపయోగించుకోవాలి వచ్చిన దాన్ని. ఇంకా అత్యంత హేయమైందంటే మనకి తమోగుణం అనమాట. ఎందుకంటే మనం నిన్ననే చెప్పుకున్నాం, మనం 84 లక్షల జీవజాతులు మనం చూపించాం కదా. ఆ జీవజాతుల్లో మనం 4 లక్షల జీవజాతులు తీసేస్తే మనుజులు, మిగతా 80 లక్షల జీవజాతులు ఉన్నాయి కదా. వీటిలో ఏదైనా పొందొచ్చు అనమాట తమో గుణంలో వాళ్ళు. ఒకటే ఈ రజస్ తమో గుణాలు ఉన్న వాళ్ళందరికీ పైకి రావాలంటే, సత్వగుణానికి ఉద్ధరింపబడాలంటే కృష్ణ భక్తి భావన, అదే కృష్ణ భక్తి రస భావనము అని చెప్తుంది అనమాట. అది మంచి అవకాశం. సద్వినియోగపరచుకోలేకపోతే వాళ్ళు అధోగతి పాలవుతారు. ఎస్, ఇక్కడ గ్రహాలు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. ఒక విశ్వం. కనపడుతుంది కదండి, ఇవి ఊతలోకాలు. ఈ ఊత వల్ల ఇది జడ జగత్తు, మందంతా భౌతిక జగత్ జడ జగత్తు కదా. వీళ్ళు గర్భోదక్షాయి విష్ణు నుంచి బ్రహ్మ విష్ణువు, నాభికలం నుంచి బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ విష్ణువు నాభికలం, ఇక్కడ గర్భోదక్షాయి విష్ణువు, ఈయన నాభికం, ఇక్కడి నుంచి బ్రహ్మ వచ్చింది. ఇది బ్రహ్మలోకం అనమాట. దాన్నే సత్యలోకం అనబడుతుంది. తర్వాత తపోలోకం, తదుపరి జ్ఞానలోకం, ఋషులు ఉండేది, మహర్లోకం, తదుపరి స్వర్గలోకం, ఇంద్రలోకం అనమాట. తదుపరి భువర్లోకం. ఇది భూలోకం మధ్యలో. భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జ్ఞానలోకం, తపోలోకం, బ్రహ్మలోకం. ఇవి 7. ఈ కింద 7: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. కింద మళ్ళా పితృలోక మరియు నరకం ఉంటాయి అన్నమాట. ఇవి దివ్య గ్రహాలు, ఇవి అధో గ్రహాలు, ఇది మధ్య గ్రహం, భూగ్రహం. ఇది అంటే ఉన్నత లోకాలకి సప్తగుణస్తులు ఎలా వెళ్తారు, అధమ లోకాలకి ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే జంతుజాలాల్లో మన దాంట్లోనే జంతుజాలం భూలో పుట్టచ్చు అని చెప్తున్నారు. లోకాల గురించి చెప్తున్నారు ఇక్కడ ఎవరు. ఇక్కడ మంది భూలోకం అన్నమాట. గుణానేతానతీత్యత్రేం దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహదారి ప్రకృతి త్రిగుణములాగే అధిగమించగలిగినప్పుడు జన్మము, మరణము, వృద్ధాప్యము వాటి దుఃఖముల నుండి విముక్తి పొంది ఈ జన్మలోనే అమరత్వము పొందుతాడనమాట. మనము ఇవి ఎలాగ దాటగలగాలి? ప్రామాణిక గురువు ద్వారా అనమాట. ఈ త్రిగుణాలను దాటగలిగినప్పుడు అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇక్కడ మనం పొందుతున్నాం. ఇప్పుడు ఈ దేహంలో నిశ్చయమైంది, అది దాటగలిగినప్పుడు విముక్తి పొందడం అంటే కృష్ణ భక్తి భావనలోకి వచ్చినప్పుడు అనమాట. అంటే త్రిగుణాల ప్రభావం నుండి మనుషుడు బయటపడినప్పుడే భక్తియుత సేవ ఎంతో. మనకి 7వ అధ్యాయంలో 19వ శ్లోకం కూడా వస్తుంది. నెక్స్ట్ కూడా చెప్పబడుతుంది. దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాలని భగవంతుడి త్రిగుణాలని దాటగలిగినప్పుడు చెప్తాడు భగవంతుడే, మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే, తనని ఆశ్రయిస్తేనే వాటిని దాటగలుగుతాము అని మనకి 7వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట.
అవి ఇక్కడ చైన్లతో మనం కట్టబడేసిండేది. ఇప్పుడు చెప్పాం కదా, త్రాడు, దమము అంటే త్రాడు, క్షమించాలి. ఆ త్రాడుతో కట్టబడి ఉంటాం కదా, మనకి ఆ త్రిగుణాలు అనేవి మనిషిని బందీ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం అడుగుతున్నారు, చూద్దాం. ఇంతవరకు భగవంతుడు త్రిగుణాల గురించి, వాటి లక్షణాల గురించి, వాటిలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏ మరణం ఎలా పొందుతారు, ఇక్కడే ఉంటే ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అని ఇక్కడ వివరించారు. ఇప్పుడు అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, కైర్లింగై స్త్రీన్ గుణాన్ నేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ఇక్కడ ఏమడుగుతున్నా కైర్లింగై స్త్రీ అంటే ఏ విధమైన లక్షణములచే ప్రభు, అర్జునుడు ప్రశ్నించిన, ఓ ప్రభు, ప్రకృతి త్రిగుణాలకి త్రీన్ గుణాన్ని తాను అతీతంగా అయిన వాడి, అతీతో భవతి ప్రభు అయిన వాడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. కిమాచార కిమాచార కథం చైతాన్, ఇక్కడ ఎలా, ఏ ప్రవర్తనము ఎట్లుంటుంది. త్రీన్ గుణాన్ని అతివర్తతే, అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతను త్రిగుణాల బంధనానికి అతీతంగా ఎలా అవుతాడు. భగవంతుడు ఇక్కడ మూడు ప్రశ్నలు అర్జున్ భగవంతుని అడుగుతున్నారు అన్నమాట. లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది, సరే వాటిని ఎలా దాటుకుంటాడు అని చెప్పేస్తే భగవంతుడు జవాబు ఏం చెప్తున్నారు చూద్దాం. ఎస్, ఇక్కడ భగవంతుడు ఇస్తున్నారు అన్నమాట. ప్రకాశం చ శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణ భగవానుడు పలికెనో పాండు కుమార, ప్రకాశము, ఆసక్తి, మోహం కలిగినప్పుడు ద్వేషించని వాడు, లేదా అవి లేనప్పుడు కోరుకోని వాడు, భౌతిక గుణముల యొక్క ఈ ప్రతిచర్యల ద్వారా స్థిరపడక మరియు కలవరపడక తటస్థంగా మరియు అతీంద్రియంగా మిగిలిపోవాడు. ఆత్మయందే స్థితుడై ఆనందం మరియు బాధను ఒకేలా చూచువాడు. మట్టిని, రాయిని మరియు బంగారాన్ని ఓ సమాన దృష్టితో చూచువాడు. కావాల్సిన మరియు అవాంఛనీయమైన వాటికి సమానంగా ఉండేవాడు. ప్రశంసలు, నిందలు, గౌరవ అగౌరవాలతో సమానంగా ఉన్నవాడు. స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరిని ఒకేలా చూచువాడు. అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించిన వాడు, ప్రకృతి గుణాలను అధిగమించిన వాడు. ఎన్ని లక్షణాలు భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రకాశంచ ప్రవృత్తించ, ప్రకాశంచ ఎలాగా, ఇప్పుడు భగవంతుడి శ్లోకంలో ఎలా చెప్తున్నారంటే, మనకి సత్వగుణంలో ఉన్నప్పుడు ప్రకాశంతో ఉంటాయి అన్ని, నవద్వారే అని ఇందాక చూశారు కదా, నవవిధమైన అన్ని ప్రకాశిస్తుంటాయి. ప్రకాశం సత్వగుణం ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది. ఆసక్తి రజోగుణం, మోహం ఇది తమగుణం. ఇవి కలిగినప్పుడు ద్వేషించిన వాడు, అవి లేనప్పుడు కోరుకోని వాడు. వాటి మూటిలో ఉన్నా కూడా, ఆ త్రిగుణాల్లో ఉన్నా కూడా ఎలాంటిగా వాటిని ప్రభావితుడు కానివాడు అనమాట, ఆకర్షింపడే. ఎందుకంటే ఇంద్రియ ప్రీతి కోసం కాకుండా భక్తియుత సేవలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు ఆటోమేటిక్గా భగవంతుని వైపే మల్లుకుంటాయి అన్నమాట. అది మనిషి ఈ భౌతిక జగత్తులో ఏదో ఒక గుణంలో ఉండాల్సిందే. దేహం నుంచి పూర్తి దేహాన్ని వదిలినప్పుడే ఆ గుణాలు వదులుతాయి, కానీ ఈ భౌతిక దేహం నుంచి బయటపడినంత వరకు అతను తటస్థులాగా ఉండాలన్నమాట. దేహాత్మ భావన వదిలించుకోవాలి. ఈ గుణాలు మనము వర్తిస్తున్నంతసేపు ఆత్మరూపంలో జీవుడేమో అట్లాంటి కర్మలకు దూరంగా ఉంటాడు, కర్మలకి దూరం కాలేడు. కానీ దేహం ఉంది కదా, ఆ కోరికను, ఆ దేహాన్ని నుండి బయటపడాలని వాంఛని కలిగి ఉండదు, అసలు ఆత్మ కలిగి ఉండదు. అది అట్లా ఆ స్థితికి రాగలగాలన్నమాట వీటికి. ఎందుకంటే త్రిగుణాతీత దివ్య స్థితి ఎందు నిల్చున్న వాళ్ళు అనమాట. ఈ బంది ద్వేషించిన వాడు, అవి లేనప్పుడు కోరుకొని వాడు. భౌతిక గుణముల యొక్క ఈ ప్రతిచర్యల ద్వారా అస్థిరపడక మరియు కలవరపడక, ఈ గుణాలు ఎలా ప్రవర్తిస్తున్నా వాటిని తటస్థులాగా ఉదాసీనంగా ఉండాలి మరియు అతీంద్రియంగా మిగిలిపోవడం. ఆత్మయందే స్థితుడై ఆనందం మరియు బాధను ఒకేలాగా చూచువాడు. అలా చూసేవాడు ఎలా ఉంటాడు, తన పక్కన కేవలము విద్యుక్త ధర్మాలు చేస్తూ ఉంటాడు, కృష్ణ భక్తి భావంలో ఉన్నాడు, తనకు అవసరమైనంత వరకే. తనకు గౌరవం ఇస్తారా అగౌరవం ఇస్తారా అనే విషయాన్ని అసలు పట్టించుకోడు. కేవలం తన విద్యుక్త ధర్మాలు, తనకు ఉన్న ధర్మాలు తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. భౌతికమైన దేంతో కూడా కలియకుండా ఉంటాడు. కాబట్టి అతని ముందర రాయున్నా బంగారం ఉన్నా ఒకే రకంగా ఉంటాయన్నమాట. కృష్ణ భక్తికిలో ఉన్న వాళ్ళనే అతను చక్కటి స్నేహితులుగా చూస్తాడనమాట. అలాగని మిగతా వాళ్ళని శత్రువులుగా చూడ్డాయన, అది అక్కడ
స్నేహితుడు శత్రువు. భక్తిలో ఉన్న వాళ్ళని స్నేహితులుగా భావించిన, శత్రువు అంటే భక్తిలో లేని వాళ్ళని మీ శత్రుత్వం ఉండదు, ఆయనకి ద్వేషించదు. అన్ని భౌతిక కార్యకలాపాలని త్యజించిన వాడు అంటే భౌతికంగా ఉండే అస్తిత్వం జరుగుతూ ఉంటాయి, వాటితో తటస్థంగా ఉంటాడు అనమాట. అతను సమానంగా వర్తించేవాడు అనమాట. అన్ని భౌతిక వీళ్ళు ఈ భౌతిక గుణాలని, ప్రకృతి గుణాలని దాటిన వాళ్ళని చెప్తారు. భగవంతుడు 3 ప్రశ్నలకి జవాబు ఇక్కడ కొద్దిగా చెప్పడం జరిగింది అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. హరే కృష్ణ. త్రిగుణాలను అధిగమించిన వ్యక్తి యొక్క లక్షణాలు: సమస్థితి, తటస్థంగా ఉండడం, వారిలోని ఉద్వేగాలకు ఉదాసీనంగా ఉండడం, పరితాపం లేకుండా ఉండడం, అసూయ లేకుండా ఉండడం. అన్ని పరిస్థితుల్లో సమత్వం అంటే ఏంటి? ప్రశంస లేదా నింద, గౌరవం లేదా అవమానం, ఆనందం లేదా దుఃఖం, వాంఛనీయం లేదా అవాంఛనీయం. ప్రశంసించినా, నిందలు వచ్చినా కుంగిపోడు అనమాట. వాళ్ళు గౌరవించిన గౌరవాన్ని కోరుకోడు, అవమానించిన బాధపడు. ఆనందం దుఃఖంలో ఈక్వల్ గా ఉంటది అనమాట. అదే ఏది కోరుకున్నా ఏది కోరుకోకపోయినా అది వస్తుందా రాదా అనే భావన ఉండదన్నమాట. ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దాంతో సమానంగా చూపిస్తారు. ఆ ప్రతి ఒక్కరు ప్రతిదంటే మట్టి, రాయి, బంగారం అనేది మనకు ఉదాహరణగా ఇచ్చారు. మిత్రులు లేక శత్రువులు. ఇందాక చెప్పాం కదా, ఒక కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు మిత్రులు అయితే మిగతా వాళ్ళు మిత్రులు కాకుండా పోరు. వాళ్ళ పట్ల ఎట్లాంటి శత్రుత్వం ఉండదు. ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించాలన్నమాట. కృష్ణునికి శరణాగతి పొందడము ఆధ్యాత్మిక అభ్యాసాల్లో దృఢం. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం వస్తుంది ఇప్పుడు. ఏదో ఒకటి మిస్ అయింది. ఓకే. మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలమైన పూర్తి భక్తియుత సేవలో నిమగ్నమై ఉండువాడు వెంటనే భౌతిక ప్రకృతి యొక్క గుణములను అధిగమించి బ్రహ్మస్థితికి వస్తాడు. బ్రహ్మస్థితికి రావడం ఎలాగా? మాంసయో అవ్యభిచారేణ, ఇది ఇది సగమే ఉంటుంది. అవ్యభిచారేణ అంటే అనన్య భక్తి, నిష్కామ భక్తి, శుద్ధ భక్తి, ఎన్నేం చెప్పుకోవచ్చు. అనన్య భక్తి, శుద్ధ భక్తి, నిష్కామ భక్తి, నిశ్చలమైన పూర్తి భక్తియుత సేవలు. అకుటింతంగా అంటే ఎలాంటి సాధన ఉండాలన్నమాట దివ్య స్థితిలో ఆ భక్తి అనేది. ఇప్పుడు ఈ త్రిగుణ రాహిత్యమైన అర్జునుడు 3వ ప్రశ్న అడిగాడు కదా, 2 ప్రశ్నలకు ముందు జవాబు చెప్పేశాడు భగవంతుడు. 3వ ప్రశ్న ఏమి అడిగాడు? అతను త్రిగుణాల బంధనానికి అతీతంగా ఎలా అవుతాడు అనే దానికి ఇక్కడ మనకు ఆన్సర్ లభిస్తుంది అనమాట. అది అకుంఠిత భక్తి అంటే త్రిగుణ రాహిత్యం, ఈ గుణాలకి అతీతంగా ఉండే దివ్య స్థితిని పొందేదానికి ఏంటి సాధనం అంటే అనన్య భక్తి. ఆయన పట్ల ఇది అనన్య భక్తిలో నిమగ్నమైన వాళ్ళు మాత్రమే ఈ ప్రకృతి గుణాలని దాటి బ్రహ్మభావాన్ని పొందుతాడు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే కృష్ణ పరకర్మలే అంటే కృష్ణుని కొరకు కర్మ చేయడమే భక్తి యోగం అనమాట. ఈ భక్తి యోగంలో కృష్ణ సేవే గాక ఇంకా ఎన్నో ఉన్నాయి. భగవంతుని అవతారాలు ఎక్కడైనా సేవించవచ్చు. రాముడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, నరసింహ అవతారం కావచ్చు, నవవిధ భక్తి మార్గాలు. కృష్ణ భక్తి భావంలో నిలుస్తాడు అంటే బ్రహ్మస్థితికి రావడం అంటే ఏంటి? ఆయన భక్తి భావంలో గుణరీతిని మొదటే చెప్పాం కదా, సమానంగా అయితే గుణరీతిని అని. ఆధ్యాత్మిక జగత్తులోకి రావడం అంటే ఒక బంగారు గని ఉందనుకోండి, చిన్న బంగారు రేణు ఉందనుకోండి, రెండు ఒకటే, ఇది బంగారం అది బంగారమే, కానీ గనితో ఈ రేణు ఏకమవుతుందా అంటే రెండు గుణరీత్యా సమానమే, కానీ పరిమాణ రీత్యా భగవంతుడు గని అన్నమాట. ఆ రకంగా అతనితో భగవంతునితో సమాన స్థితికి రావాలి. త్రిగుణాలను జయించి విశుద్ధ సత్వ స్థితికి వచ్చినప్పుడే తగిన యోగ్యత అన్నమాట మనకి బ్రహ్మభావాన్ని పొందేదానికి. అంటే బ్రహ్మమైనప్పుడే మనల్ని త్రిగుణాలను జయించాలి, సత్వగుణ స్థితికి రావాలి. అప్పుడే మన హృదయం పవిత్రీకరణ చెందినప్పుడే భగవంతుని బ్రహ్మస్థితిలో అంటే పరబ్రహ్మాన్ని మనం చూడగలుగుతాం అనమాట. అంటే ప్రతి ఒక్కరు గుణరీత్యా ఏకం కావడం అంటే ఆయనలో లీనం కావడం కాదనమాట. అలాగా పరబ్రహ్మ ప్రాప్తి పొందడం అనేది మనము జీవాత్మలు చేయాల్సిన పని అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం భగవంతుడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైస్యైకాంతికస్య చ.
అమరము అనశ్వరం నశించని శాశ్వతమైన మరియు పరమానందక సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేనే మూల భావము. భగవంతుడు ఇక్కడ నిరాకార బ్రహ్మం గురించి చెప్తున్నారు అనమాట. ఏది అమరము, అది ఎప్పటికీ అమృతం, అది అమృతం అనశ్వరం, ఎప్పటికీ నశించదు అనమాట. అమృతమైనట్టిది. అమృతస్య చ బ్రహ్మణోతి అమృతస్య చ అమృతమైనది, అమరమైంది అనమాట. అమృతము తాగిన వాళ్ళకి ఎప్పటికీ అమరత్వం వస్తుంది కదా, అలా అమరమైంది అనే. అది అనశ్వరం, ఎప్పటికీ నశించదు, శాశ్వతమైంది, నిత్యం. శాశ్వతస్య చ ధర్మస్య, అది సహజ స్థితికి, అది నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారం. భగవంతుడు చెప్తున్నా అన్నమాట. ఇవి బ్రహ్మం యొక్క సహజ స్థితి. ఏది మనకి ముందే చెప్పాం, భగవంతుడు 3 రకాలుగా అనుభూతమవుతారు. నిరాకార బ్రహ్మం, బ్రహ్మము, హృదయస్థ పరమాత్మ, తర్వాత భగవానుడు. అంటే మనకి ఎవరైతే ఆధ్యాత్మిక అనుభూతిలో ప్రవేశిస్తారో మొట్టమొదటి ఆరంభం అనేది, మొట్టమొదటి దశ అనేది బ్రహ్మం అనమాట. బ్రహ్మానుభూతి మొదటి దశ. పరమాత్మానుభూతి అనేది 2వ దశ. అది 3వ దశ అంటే చరమానుభూతి, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. 3 దశలు ఉన్నాయి: బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి, తర్వాత భగవానుడు, పరతత్వం యొక్క చరమానుభూతి భగవానుడు అనమాట. ఈ విధంగా ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క బాహ్యశక్తి అని చెప్పుకున్నాం కదా, జడ ప్రకృతి అని. ఇక్కడ ఉన్నత ప్రకృతికి మనం హైయెస్ట్ పొజిషన్ నుంచి, ఉన్నతాంశాల నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాం కదా. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడే, అదే మొట్టమొదటి బీజ రూపంలో ఉంచినప్పుడే మన యొక్క ఆధ్యాత్మిక స్పర్శ అక్కడే చేస్తుంది అనమాట. సరే, బ్రహ్మం అంటే ఆ బ్రహ్మజ్యోతి అనేది, కొంతమంది నిరాకార తత్వంలో లీనమైపోవాలంటారు. ఆయన యొక్క దేహ కాంతి. పూర్వం మునులు ఉన్నారు, వాళ్ళు సనక, సనంత, సనాది, సనత్ కుమార్ అని 4 వాళ్ళు ముందు నిరాకార బ్రహ్మన్నే ఆరాధించేవాళ్ళు. అంటే భగవంతుడి యొక్క రూపం లేని స్థితి, ఒక శూన్యాన్ని అనమాట. నిరాకారుడు అని, సర్వవ్యాపి అయిన ఆకాశాన్ని వాళ్ళు నిరాకార జ్యోతిని, బ్రహ్మజ్యోతిని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు క్రమక్రమంగా భక్తియుత సేవకు వచ్చేసి సాకారమైన భగవంతుడి రూపాన్ని పూజిస్తారనమాట. అంటే నిరాకార బ్రహ్మం నుంచి మన సాకార స్థితికి ఉద్ధరించుకోవాలన్నమాట. దేవుడు శ్రీకృష్ణ భగవాన్ షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని చెప్పుకున్నాం కదా. అంటే మనం ఆ స్థితికి రావాలి, బ్రహ్మస్థితికి వచ్చి భగవంతుణ్ణి అర్థం చేసుకోగలగాలన్నమాట. చేరిన భగవంతుణ్ణి, నిరాకార బ్రహ్మానికి వచ్చినాక కంటిన్యూ కావాలి. ఆ భక్తియుత సేవ అనేది కంటిన్యూ అయితేనే భగవంతుని అవగతం చేసుకున్నప్పుడే మనకి దివ్యానందం లభిస్తుంది అనమాట. భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు, చెప్పుకున్న షడ్గుణాలు ఆయనకి సమగ్రమైన ఎన్నున్నాయి. ఆయనకి ఐశ్వర్యము, సౌందర్యము, యశస్సు, బలము, జ్ఞానము, వైరాగ్యం. అలాగా అవి భక్తుడు కూడా ఆయనకి దరి చేరినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యాలు ఆనందం పొందొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు రాజుకి, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక రాజుకి సేవకుడు ఉన్నాడు అనుకోండి, రాజు వెంబడే ఉంటాడు. రాజుకి వచ్చే అన్ని సుఖాలు ఆయనకు కూడా వస్తూ ఉంటాయి కదా, ఆనందం. అలాగే బ్రహ్మానుభూతి కూడా భక్తియుత సేవలోనే ఉందన్నమాట. దాని తదుపరి మనము ఈ ప్రకృతి పైన అధికారం జలాయించలేదని అనుకోకుండా ఈ భక్తియుత సేవలో బ్రహ్మ బంధించగలిగినప్పుడు నిరంతరం హరే కృష్ణ మహామంత్రం జపం ద్వారా మనం ముందుకు వెళ్తే ఈ కామకర్మల నుంచి ముందుకి విముక్తి కాగలుగుతాం, త్రిగుణాల నుంచి ముఖ్యంగా. అప్పుడు ఈ బ్రహ్మజ్యోతిని ఎందు సంపూర్ణంగా ముక్తుడైపోతే, బ్రహ్మజ్యోతి ఎందు లేదా బ్రహ్మ భావనలు ఎందు స్థితుడైన వాడు భగవంతుడితో గుణరీతిని సమానమవుతాడు. తదుపరి భక్తియుత సేవ కంటిన్యూ అవుతుంది అనమాట. నేనే మూలాధారం అని చెప్పి ఈ ప్రకృతి త్రిగుణాలు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. మన బాధలకు మరణం ఒకటే మార్గం కాదు. ప్రతి ఒక్కరికి మరణం సంభవిస్తుంది, కానీ వైకుంఠ ధామానికి వెళ్ళడానికి సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి. అదే కృష్ణ భక్తి భావన, కృష్ణ చైతన్యాన్ని ప్రవేశించడము, మనల్ని సత్వగుణకి స్థితికి ఉద్ధరించుకోవడము, హరే కృష్ణ మహామంత్ర జపము, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాంగత్యం పొందాలి అంటే కొన్ని మార్గాలు ముందే ఈ మానవ జన్మను ఉపయోగించుకోవాలన్నమాట. గుణాలు మనల్ని కట్టివేస్తాయి, విముక్తి భగవంతుడు. కృష్ణుడు మనకి
ప్రసాదిస్తాడు విముక్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురు. ఇంతటితో 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణాలు. వీటినే మనం మళ్ళీ చర్చించుకున్నా. అవి సత్వరజోగుణం ఉన్నతమైంది, మధ్యమమైంది రజోగుణము, తమోగుణం అధమమైంది. వాటి వల్ల బందీ అయి మనుజుడు ఎలా కర్మబంధాల్లో చిక్కుకుంటాడు అనేది చూసాము. విముక్తి అనేది కూడా భగవంతుడి చేత ఎలా ప్రసాదింపబడుతుంది. కేవలం సాధన ద్వారా భక్తి చైతన్యం ఒకటే, భక్తియుత సేవ ఒకటే మనల్ని విడుదల చేయగలదు. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ.